ఉంది. నమ్మదగిన సమాచారం ప్రకారం ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయాలని యోచిస్తూ ఉన్నారని మాకు తెలుస్తోంది. ఇది నిజమైతే తెలంగాణ మేధావులపై జరిగిన ప్రత్యక్ష దాడిగా దీన్ని భావిస్తాము. స్పష్టంగా ఒక విషయం చెప్తూ ఉన్నాము. అవసరమైతే తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ చంద్రబాబు నాయుడు ఇంటిని హైదరాబాద్ లో ముట్టడించడానికైనా వెనుకాడదు. అధికార దుర్వినియోగం, అహంకారపు చర్యలను అడ్డుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ రక్షణ సేన ఆ బాధ్యతను తీసుకుంటుంది అంటూ కవిత కాస్త ఘాటుగానే ట్వీట్ చేశారు. సార్, దాని వల్ల దారొచ్చిన సమాచారం అయితే ఆ రోజు రాత్రి కేసు ఫైల్ అయింది. తెల్లారి ఉదయం ఎర్లీ అవర్స్ లో పికప్ చేస్తారు సార్ అని నాకు తెలిసింది. నేను ఎక్కడ ఉంటా, నేను ఇంట్లోనే ఉంటా, మీరు నాకు అరెస్ట్ అయితే చేసుకోండి. నేను ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా పోలేదు, పోను కూడా, ముందస్తు బెయిల్కి అడగను. ఇక క్వాష్ పిటిషన్ ఈ కేసును కొట్టేయండి అని ఇంకా వేయాలని నిర్ణయానికి రాలేదు, కానీ ఇప్పటివరకైతే వేయలేదు. ఇక నేను రెడీ, సిద్ధం అరెస్టుకు. మీకేం అభ్యంతరం ఏమీ లేదు, చేసుకోండి. ఎందుకంటే నా జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి. విద్యార్థి ఉద్యమాల్లో అనుభవాలు ఉన్నాయి, ప్రజా పోరాటాల్లో అనుభవాలు ఉన్నాయి, చట్టసభల్లో అనుభవాలు ఉన్నాయి, మీడియాలో అనుభవాలు ఉన్నాయి. ఒక జైలు జీవిత అనుభవం లేదు ఇంకా. అది కనుక కుదిరితే నా జీవిత ఆత్మకథ రాష్ట్రానికి ఒక పరిపూర్ణమైన ఇంకో అధ్యాయం కూడా మొదలవుతుంది.